భారీ విష ప్రయోగ కుట్రలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషపూరిత క్యాప్సూల్స్ తో నిందితుడు ఫయాజ్ హుస్సేన్ ప్రేమ్జీ మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేసుకోవాలని భావించాడు. తాను 15,000 మందిని చంపాలనుకున్నట్లు పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ముంబై భారీ విష ప్రయోగ కుట్ర కేసులో నిందితుడు ఫయాజ్ నుంచి పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ కొందరికి పంచాడు. ఆ తరువాత చాక్లెట్లని చెప్పి జనాలపైకి విసిరాడు. అయితే ఈ కుట్ర ఓ సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. రే రోడ్ రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్ పంచడంపై ఓ మహిళకు అనుమానం వచ్చింది. దానిని తెరిచి చూడగా అసాధారణ పౌడర్ వంటిది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ ను అరెస్టు చేసి 14,900 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. జింక్ ఫాస్ఫేట్ ను మనిషి తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయానికి యాంటీడోస్ కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. నిందితుడు దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ 30 ఖాళీ క్యాప్సూల్స్ ను కొనుగోలు చేసినట్లు తేలింది. అతడే ఓ గెస్ట్ హౌస్ లో వీటిని నింపినట్లు భావిస్తున్నారు. నిందితుడు ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. బీబీఏ చేసి కొన్నాళ్లు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లాడు. ఇరాన్, ఇరాక్ లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇరాన్ లో ఉన్నట్లు సమాచారం. అయితే అతడు ఈ కుట్ర ఎందుకు చేశాడన్నది చర్చనీయాంశంగా మారింది.